ఈ వారం మనము విన్నటువంటి ఒక ఘాతుకమైనటువంటి విషయము ఇరాన్ ఇస్రాయేలుపై భయంకరమైన దాడి చేయడం. 13th ఏప్రిల్ 2024 అంటే శనివారం రాత్రి ఇరాన్ నుండి నేరుగా ఇస్రాయేల్ భూభాగం మీదకి 360 డ్రోన్స్, మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ వీటి ద్వారా అది దాడి చేయడం ప్రపంచమంతా ఉలిక్కిపడ్డానికి కారణమైంది. ముందుగానే కొందరు ఊహించారు, అయినా దానికన్నా బీభత్సంగా మరి ఈ యొక్క దాడిని ఇరాన్ ఇస్రాయేల్ మీద చేసింది. దానికి గల ఒక కారణం ఏంటంటే ఏప్రిల్ 1, 2024 సిరియాలో డమస్కస్లో ఉన్నటువంటి ఇరాన్ యొక్క ఎంబసీ మీద ఇస్రాయేల్ యొక్క దాడి అండ్ దాన్ని ఇస్రాయేల్ నేరుగా ఒప్పుకోకపోయినా ఇరాన్ అండ్ ఇతరులు దాన్ని ఇస్రాయేల్ వారు చేసిన దాడిగానే తీసుకున్నారు కనుక ఆ దాడిలో దాదాపు 13 మంది ఇరానియన్లు చనిపోయారు. దాంట్లో ఒక ప్రముఖ జనరల్ చనిపోయాడు. సో దీన్ని బట్టి ఆ రోజునే ఇరాన్ నాయకత్వం, దాంట్లో ఉన్నటువంటి ఖొమైనీ అండ్ రైసీ, ఆ పెద్ద నాయకుల నుండి వెంటనే పగ తీర్చుకుంటామనేటువంటి ఒక స్టేట్మెంట్ని వారు విడుదల చేశారు. ఈ యొక్క జనరల్ ఎవరైతే సిరియాలోని డమస్కస్లో చంపబడ్డాడో అతడు లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా గ్రూప్ని నడిపించేటువంటి ఒక ప్రముఖుడు. సో ఈ ప్రకారము ఇస్రాయేలు వారు ఒకవేళ చేస్తే వారిని అంతమొందించాలని పథకాలు వేసేటువంటి వారికన్నా ముందు వీరు అంతమొందించడం అది ఎప్పటి నుండో ఇస్రాయేల్కు ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. సో ఇరాన్ ఇస్రాయేల్ ఇప్పటిదాకా అనేక సంవత్సరాలుగా ఒక షాడో వార్లో ఉండేవి. అంటే వెనక నుండి వేరే వారిని ముందు పెట్టి యుద్ధం చేసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నేరుగా ఫస్ట్ టైం హిస్టరీలో ఇరాన్ ఇస్రాయెల్ మీద దాడి చేసింది. దాదాపు 360 మిసైల్స్, డ్రోన్స్. సో ఐడిఎఫ్, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్, లేకపోతే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వారు చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే దాంట్లో 99% వీరు మధ్యాకాశంలోనే పడగొట్టారు, పేల్చేశారు. ఎందుకంటే అమెరికా, తర్వాత యూకే, ఫ్రాన్స్, సౌదీ అరేబియా అండ్ జార్డన్ యొక్క సహకారము చేత ఇరానియన్ యొక్క మిసైల్స్ని, డ్రోన్స్ని ఇస్రాయేలీలకు చాలా పకడ్బందీ సంరక్షణ ఉంది కనుక ఐరన్ డోమ్ ఉంది, తర్వాత డేవిడ్ స్లింగ్, అట్లాంటి అధునాతనమైనటువంటి డిఫెన్స్ ప్రొటెక్షన్ లేక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ వారికి ఉంది కనుక వాటన్నింటినీ వారు నేలమట్టం చేశారు. అయితే దాని కొరకు ఆ ఒక్క రాత్రికి వారికి అయిన ఖర్చు $1 బిలియన్, మన భారతీయ రూపాయల్లో 8,500 కోట్లు. సో భారీ నష్టము, లేకపోతే భారీగా ఆర్థికంగా వారు మూల్యం చెల్లించారు. వారికి మాత్రం ఏ రకమైనటువంటి నష్టము, కష్టము కలగలేదు. కేవలం ఒక్కరికి, ఒక చిన్న అమ్మాయికి గాయమైంది, 1-2 చోట్ల గుంతలు పడ్డాయి, అంతే తప్ప ఇస్రాయేల్ మాత్రం సురక్షితంగా ఉంది. సో ఈ దాడి తర్వాత ప్రతి దాడి, రిటాలియేషన్ అనేది ఇస్రాయేల్ చేయకుండా అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్, ఇతరులు ఇస్రాయేల్ మీద, ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మీద చాలా ఒత్తిడి తెస్తున్నారు. సో మీరు ప్రతిదాడి చేయొద్దు, ప్రతిదాడి చేస్తే ఇది పెద్ద యుద్ధం అయిపోతుంది. ఇక మిడిల్ ఈస్ట్లో, తర్వాత ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధంగా దారితీసేటువంటి ప్రమాదం ఉంది. న్యూక్లియర్ వార్ఫేర్కి వెళ్ళేటువంటి డేంజర్ ఉంది కనుక దీంట్లోనికి మీరు ఇంకా ముందుకెళ్ళొద్దని, ఒకవేళ వెళ్తే బైడెన్ అండ్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ మీకు ఏ రకమైనటువంటి సహాయం చేయమని ఖచ్చితంగా చెప్పేశారు. సో ఇక అప్పటి నుండి ఇస్రాయేల్ వారు చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇస్రాయేల్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ తప్పకుండా పగ తీర్చుకుంటామని చెప్పాడు. ఐడిఎఫ్ కమాండర్ కూడా తప్పకుండా మేము మాకు కావాల్సిన రీతిలో, కావాల్సిన సమయంలో, కావాల్సిన చోట దెబ్బతీస్తామని చెప్పారు. కానీ ఇస్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉన్నాడు అండ్ ఆయన యొక్క వార్ క్యాబినెట్ కూడా ఏమీ బయటికి చెప్పట్లేదు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. ఈ దినం అండ్ ఈ సమయం మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అండ్ ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులముగా ఉన్నటువంటి మనం, ఇస్రాయేలును ప్రేమించి ఇస్రాయేల్ కొరకు నిరంతరం ప్రార్థించేటువంటి మనం అండ్ వీరు వారు అనేటువంటి వ్యత్యాసము లేకుండా నరుడు నారి దేవుడి పోలికలో ఉన్నారు కనుక ఇస్రాయేలీయుడైనా ఇరానియన్ అయినా అందరూ దేవుడి యొక్క చిత్తంలో ఉండాలి, రక్షించబడాలి, దేవుడిని గణపరచాలి అనేటువంటి ఆశ, ఆలోచన కలిగినటువంటి మనం ఈ పరిస్థితిని చూసినప్పుడు తప్పకుండా కలవరానికి గురవుతాం, బాధ పడతాం. అయితే ఇది ప్రపంచంలో ఇక ముందుకు భవిష్యత్తులో
లోకం యొక్క అంతానికి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు ఏదైతే జరుగుతుందని వాక్యం చెప్పిందో అదే ప్రకారం ఉంది కనుక మనమంతా షాక్ తినాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపోనవసరం లేదు. కాకపోతే మనం సిద్ధపడాలి, వాక్యానుసారంగా సిద్ధపడాలి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి, దేవుడి మీద మనము భారమేసి ఆయన భద్రతలో బ్రతికేటట్టు సిద్ధపడాలి. సో ఈరోజు మన యొక్క ఎపిసోడ్లో ఈరోజు మన ఎపిసోడ్ యొక్క టైటిల్ ఏంటంటే ఇరాన్స్ డెడ్లీ అటాక్ ఆన్ ఇజ్రాయెల్. ఇరాన్స్ డెడ్లీ అటాక్ ఆన్ ఇజ్రాయెల్. ఇస్రాయెల్పై ఇరాన్ భయంకర దాడి. ఇస్రాయెల్పై ఇరాన్ భయంకర దాడి. పోయిన సంవత్సరం 2023 అక్టోబర్ 7th ఆ రోజున ఇస్రాయెల్ మీద హమాస్ వారు దాడి చేసి ఒక నరమేధాన్ని సృష్టించారు. ఇక అప్పటి నుండి ఇస్రాయేలీలకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. అండ్ వారు ఒక దేశముగా, ఒక జనాంగముగా హమాస్ని, తర్వాత గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్ యొక్క మూకలను ఊచకోత కోయడంలో పాలస్టీనియన్లతో వారికి జరిగిన ఘర్షణ, ఆ యొక్క యుద్ధము, దానికి ప్రపంచంలో నలుమూలల నుండి వారికి వచ్చినటువంటి వ్యతిరేకత, వారి మీద వచ్చినటువంటి విపరీతమైనటువంటి విమర్శలు, ఇవన్నీ మనకి తెలిసినవే. కాకపోతే చాలామంది ఇజ్రాయెల్ని తప్పుపడుతున్నారు. కాకపోతే వారికి చరిత్ర తెలియదు, వాక్యం తెలియదు, అండ్ వారు ఒక హ్యూమన్ ఇమోషన్ లేకపోతే సెంటిమెంట్ని బట్టి పోతున్నారు. కానీ చారిత్రాత్మకంగా ఇంకొకరి ఇంట్లోనికి మరొకరు జొరబడి జబర్దస్తి చేసి ఇది నాది, నువ్వు బయటికి పో అని చెప్తే ఏ ఒక్కరు కూడా దాన్ని ఆ ప్రకారం అంగీకరించరు. వారు ప్రతిఘటిస్తారు, వారు పోరాడతారు, వారి ఇంటిని, వారి ఆస్తిని వారు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇది హ్యూమన్ బిహేవియర్, ఇది మానవ నైజం. ఇశ్రాయేలీలు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి భూభాగాన్ని వారిదిగా వారు చేసుకున్నారు. దాని కొరకు వారు పోరాడుతున్నారు. వారిది నిజంగా చెప్పాలంటే ఒక ఎగ్జిస్టెన్షియల్ ఫైట్, అంటే వారి ఉనికి కొరకు వారు పోరాటం చేసే ఒక యుద్ధం. నిన్ను చంపుతాను అని 10 మంది నీ చుట్టూ పథకాలు వేస్తుంటే నిన్ను నీవు ఎట్లా సురక్షితంగా సజీవంగా పెట్టుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తావో అదే ప్రకారం ఇస్రాయేల్ కూడా ప్రస్తుతం పనిచేస్తుంది. సో ఈ పాడ్కాస్ట్లో నేను డీటెయిల్స్లోనికి వెళ్ళను, ఎందుకంటే ప్రస్తుతం మనకి పిక్చర్ క్లియర్గా కనబడట్లేదు. రేపేం జరుగుతుంది, నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుంది మనకి తెలియదు. బైబిల్లో ప్రవచనాత్మకమైనటువంటి భాగాలు ఉన్నాయి, దాని గురించి చాలామంది చేసినటువంటి ఊహాగానాలు ఉన్నాయి, స్పెక్యులేషన్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మనము పడి సమయం వెచ్చించుట అంత ప్రయోజనకరము కాదు. కనుక నేను సింపుల్గా ఈ యొక్క విషయం గురించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక కీర్తనను చూపించాడు. ఆ కీర్తనలో ఉన్నటువంటి 2 విషయాలు మీ ముందు బ్రీఫ్గా పెడతాను, పాడ్కాస్ట్ని ముగిస్తాను. తద్వారా మీరు ఇస్రాయెల్ కొరకు, ఇరాన్ కొరకు, ప్రస్తుత ప్రపంచ పరిస్థితి కొరకు, పొంచి ఉన్న ప్రమాదం కొరకు భారంతో దర్శనము కలిగి ప్రార్థన చేయొచ్చని. 83వ కీర్తన 1 నుండి 18 వచనాలు. దాంట్లో మొత్తం కీర్తన అంతా 18 వచనాల్లో ఉంది. సో అది మీరు జాగ్రత్తగా వినండి. కీర్తనాకారుడు ఆసాపు ఆయన ఈ రకంగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే దేవుడి ఎదుట విన్నవించుకుంటున్నాడు. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించి వారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రందని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఏదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబాలు వారును, అమోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. సేలా. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సిసేరాకు యాబీనునకు చేసినట్లును వారికిని చేయుము. వారు ఎందోర్లో నశించిరి, భూమికి పెంట ఐరి. ఓరేబు, జేయబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు, సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందుము అని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళివలెను, గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చున్నట్లు, కార్చిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయుము.
వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. సో అది ఆ కీర్తన. ఆసాపు ఆ కీర్తనలో ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, గత చరిత్రను దేవుడికి జ్ఞాపకం చేశాడు. ప్రస్తుతము ఈ యొక్క ఇశ్రాయేలీయులకు పొరుగువారిగా ఉన్నటువంటి ఈ యొక్క 10 దేశాల పేర్లు ఏదైతే పేర్కొన్నాడో దాన్ని 10 నేషన్ కాన్ఫెడరసీ అంటారు. వారందరూ గుమికూడి దేవుడికి వ్యతిరేకంగా, దేవుడి యొక్క మందిర నివాస స్థలాలు ఉన్నటువంటి ఆ పరిశుద్ధ భూమికి వ్యతిరేకంగా, ఆయన ప్రజలతో ఆయన చేసిన నిబంధనకు వ్యతిరేకంగా లేచి వస్తున్నారు. సో అది మీరు మెల్లగా వచనం వెంబడి వచనము ధ్యానించుకోండి. వచనాలన్నీ ఇప్పుడు మనము వివరణాత్మకంగా వినట్లేదు. దాంట్లో ఒక వచనం ఉంది, 4వ వచనం. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనుచున్నారు. సో ఇది కరెక్ట్గా ఎవరికి వర్తిస్తుంది అంటే నేను మీకు కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. చాలా బ్రీఫ్గానే బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఇరాన్కి ప్రెసిడెంట్గా మెహమూద్ అహ్మదీ నిజాద్ అనేటువంటి ఒక వ్యక్తి 2005 సంవత్సరంలో వచ్చాడు. 2013 సంవత్సరం వరకు 2 టర్మ్స్ ప్రెసిడెంట్గా ఇరాన్ని పాలించాడు. అతడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. ఎందుకంటే అతడు ఒక విప్లవాత్మకమైనటువంటి మహమ్మదీయుడు. అండ్ ఆయన ఇస్రాయేలుకు వ్యతిరేకంగా చాలా వినాశనకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇన్ఫ్లమేటరీ లేకపోతే యాంటీ సెమెటిక్ అంటే యూదులకు వ్యతిరేకంగా, యూదుల సర్వనాశనానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆయనే మొదటిసారి భూభాగం మీద ఇస్రాయేల్ దేశం లేకుండా చేస్తాను, ఈ యొక్క మ్యాప్ మీద నుండి ఇస్రాయేల్ని పూర్తిగా తుడిపి పెట్టేస్తాను, ఇస్రాయేల్ ఒక సాతాను, అమెరికా పెద్ద సాతాను, ఇస్రాయేల్ మీద న్యూక్లియర్ బాంబులేసి సర్వనాశనం చేయాలి, అమెరికా మీద న్యూక్లియర్ బాంబులేసి సర్వనాశనం చేయాలి, ఈ సాతాను 2 శక్తులను సర్వనాశనం చేయాలని నానా రకాలుగా వ్యర్థ ప్రేలాపనలను పేలాడు. దాని తర్వాత అతడు ఆయన యొక్క 2 టర్మ్లు అయిపోయింది. ఆయన ఆ టైంలో ఏమీ చేయలేకపోయాడు. లేక ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు అతన్ని చేయనివ్వలేదు కనుక పోయాడు దిగి. కానీ దాని తర్వాత అదే నాయకత్వం, అదే రకమైనటువంటి తలంపులతో ఉన్నటువంటి ఖొమైనీ కావచ్చు, లేకపోతే ప్రస్తుత ప్రెసిడెంట్ రైసీ కావచ్చు, ఈ ఇరాన్ యొక్క నాయకత్వం, ప్రజలు వేరు, నాయకత్వం వేరు, వారి మధ్యలోనే ఘర్షణ, వారికి వ్యతిరేకత ఉంది, అది మనకి తెలుసు. కాకపోతే ఈ నాయకులు హింసాత్మకమైన వారు, వీరు మతోన్మాదులు, అండ్ వీరు యూదుల శత్రువులు, లేకపోతే యూదులను ద్వేషించువారు. సో ఒక స్కాలర్ ఇట్లా రాశాడు వారి గురించి, మార్ట్ జకర్మన్ అనేటువంటి స్కాలరు, ఇరాన్ ఈ రోజున ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజంకి తల్లి. సో ప్రపంచంలో టెర్రరిజం ఎక్కడైనా ఉంది అంటే దాని వెనుక ఇరాన్ యొక్క ప్రోద్బలం ఉంటుంది, దాని వెనక ఇరాన్ యొక్క ధనబలం ఉంటుంది, దాని వెనక ఇరాన్ యొక్క తర్ఫీదు ఆయుధాల సరఫరా ఉంటుంది. అట్లా ఇరాన్ హెజ్బొల్లాని తయారు చేసింది లెబనాన్లో, అట్లా ఇరాన్ హమాస్ని తయారు చేసింది ఇస్రాయేల్ యొక్క భూభాగంలో, అట్లా యెమెన్లో హూతీస్ని తయారు చేసింది, పాలెస్టీనియన్ ఇస్లామిక్ జిహాద్ని తయారు చేసింది, పాపులర్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ ప్యాలెస్టైన్ని తయారు చేసింది, అల్ ఖైదాతో దానికి సంబంధం ఉంది. అల్ ఖైదా టెర్రరిస్టులు చాలామందికి అది మరి శాంక్చువరీగా అంటే వారికి కావలసినటువంటి నివాసాలను ఇచ్చింది. అండ్ ఇంకా ఇరాక్లో, తర్వాత ఇతర స్థలాల్లో కూడా అది చాలా దారుణాలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇస్రాయెల్ నాశనం కొరకు అది బ్రతుకుతోంది. దీని వెనకాల ఇంకొక చారిత్రాత్మక కారణం, మతపరమైనటువంటి కారణం ఉంది. అండ్ మెహమూద్ అహ్మదీ నిజాద్ దాన్ని బలంగా నమ్మేవాడు. ఇరాన్లో ఉన్నటువంటి వారందరూ షియాయిట్లు, అంటే షియా మహమ్మదీయులు. ప్రపంచంలో సున్నీలు ఉన్నారు, షియాలు ఉన్నారు. సున్నీలు ఎక్కువ శాతం, షియాలు తక్కువ శాతం. సున్నీ మెజారిటీ, షియా మైనారిటీ. ఇరాన్ అంతా షియా అన్నమాట. సో ఈ షియా ఇస్లామిక్ ట్రెడిషన్ ప్రకారం వారికి ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే 12వ ఇమాం అయినటువంటి ఇమాం మహదీ, ఆయన వారి యొక్క నిజమైనటువంటి ఆత్మీయ గురు. ఆయన పేరు ఇమాం ముహమ్మద్ అబ్దుల్ ఖాసిం, లేకపోతే ఇమాం మహదీ అంటారు. సో ఇతడు 12వ ఇమాం, ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ యొక్క వంశీయుడు. ఇతడు 878వ సంవత్సరం క్రీస్తు శకంలో, అంటే AD 878లో సమారా అనేటువంటి పట్టణంలో అతడు జన్మించాడు. 5 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు అక్కడ ఒక గుహలో అతడు
మరి పోయి దాక్కున్నాడు. ఇక అప్పటి నుండి అతడు ఎవరికి బయట కనబడలేదు. అతడి యొక్క వివరాలు ఏమీ తెలియదు. అతడిని అప్పటి నుండి ఈ 100 సంవత్సరాలుగా ద హిడెన్ ఇమామ్ అని అంటారు. అంటే దాక్కున్న ఇమామ్ అని అంటారు. అండ్ వీరి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏంటంటే, లోకము పూర్తిగా పాపభూయిష్టమైనప్పుడు, అవినీతి ఎక్కువైనప్పుడు, అంతా చెల్లా చెదరవుతున్నప్పుడు, అప్పుడు ఈ ఇమాం మెహదీ ప్రపంచంలోనికి తిరిగి ప్రవేశిస్తాడు. అప్పుడు ఈయన ఈ యొక్క షియాయిట్ల తరఫున శత్రువులందరినీ కూడా నాశనము చేస్తాడు. ఆయన యొక్క రాజ్యాన్ని లేకపోతే ఆయన యొక్క పరిపాలనను స్థాపిస్తాడు. సో మన క్రైస్తవులు ఎట్లా యేసుప్రభు వస్తే మరి శత్రువులందరినీ సర్వనాశనం చేస్తాడు అండ్ ఆయన యొక్క 1000 ఏళ్ల పాలనను స్థాపిస్తాడని మనము ఆ యొక్క ఎస్కటలాజికల్ ప్రాఫెసీని నమ్ముతాము. అంత్య దినాలకు సంబంధించిన ప్రవచనాన్ని నమ్ముతాము. ఈ యొక్క షియాయిట్ ఇస్లాం ట్రెడిషన్లో వీరు కూడా దాని ప్రకారం నమ్ముతారు. సో అది వారి యొక్క ఉద్దేశం. కనుక ఆయన రావాలంటే యుద్ధ వాతావరణం ఉండాలి. ఆయన రావాలంటే అవిశ్వాసులు ఎవరైతే ఇస్లాంలో విశ్వాసం ఉంచారో వారిని శత్రువులను ఊచకోతకు వస్తూ ఉండాలి. సో దానికి ఆ ఇమాం మెహదీని నేను తెచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలని అహ్మదీ నిజాద్ చాలా తాపత్రయపడ్డాడు, కానీ అవకాశం దొరకలేదు. సో అదే ప్రకారం ఇరాన్ యొక్క నాయకత్వం అతడి యొక్క దారిని మేము పూర్తిగా మరి సుజావుగా చేస్తే అతడు రావడం అండ్ అతడు మాకు ఏలికగా మా యొక్క పాలకుడిగా ఉండడం, ప్రపంచం మా గుప్పట్లోకి రావడం జరిగిపోతుందని వారి యొక్క ఆలోచన. సో మొదటి నుండి మనకు తెలిసింది ఏంటంటే, ఇజ్రాయెల్ యొక్క చరిత్ర మీరు తీసుకుంటే ఆది నుండి మీరు ఆదికాండం 3వ అధ్యాయంలో అప్పుడు ఇశ్రాయేల్ లేదు, కానీ అప్పటి నుండి దేవుడు స్త్రీకి అండ్ సర్పానికి ఇద్దరి సంతానానికి మధ్యలో శత్రుత్వం అని పెట్టాడు. ఇక అప్పటి నుండి ఇశ్రాయేలు అనేక శత్రువులను ఎదుర్కొంటూ వస్తూనే ఉంది. మరి ఒకానొక సమయంలో పాలకులైనటువంటి ఫరో ఇశ్రాయేలును సర్వనాశనం చేద్దాం అనుకున్నాడు. తర్వాత సెన్హరీబు నాశనం చేద్దాం అనుకున్నాడు. అహశ్వరోషు కాలంలో నాశనం చేయాలనుకున్నారు. హేరోదు కాలంలో నాశనం చేయాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన చిత్తములో వారిని భద్రపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రొఫెసీ టీచర్స్, ప్రవచనాత్మక బోధకులు వారు ఏం చేస్తారంటే ఎహెచ్కేల్ 36, 37, 38, 39 ముఖ్యంగా 38, 39 అధ్యాయాల్లో ఉన్నటువంటి పర్షియా పారసీకపు దేశము, అదే ఇప్పుడు ఇరాన్. ఎందుకంటే 1935 వరకు ఇరాన్ యొక్క యాక్చువల్ పేరు పర్షియా. 1935లో ఇరాన్ యొక్క రాజు దానిని ఇరాన్గా మార్చమని కోరాడు. కనుక యునైటెడ్ నేషన్స్ ద్వారా దానికి అనుమతి లభిస్తే దాన్ని ఇరాన్గా చేశారు. ఇరాన్ అన్న దాంట్లో ఉన్నటువంటి ఇంకొక భావం ఏంటంటే ఆర్యన్. మేము ఆర్యన్ వంశస్థులము కనుక మేము ఆర్యులం. సో మన భారతదేశపు చరిత్రలో మనకు నేర్పేది ఏంటంటే, మనకి వచ్చినటువంటి ఆర్యులు ఇరానియన్లు అక్కడి నుండి వచ్చారు. ఆ పారసికపు భాషను తీసుకుని వచ్చారు. వారికి మరి సింధు అని పలకడం చేతగాక నాలుక తిరక్క దాన్ని హిందూ అని పలికారు. అట్లా మన దేశానికి హిందుస్థాన్ అని, ఇండియా అని వచ్చిందని మనకి చరిత్రలో చెప్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు కొందరు దాన్ని కూడా మార్చేస్తున్నారు, అది అబద్ధం, అది తప్పు అంటున్నారు. కానీ చరిత్ర ఎప్పుడు చరిత్రే. సో వీరు రేపు వచ్చి దేవుడు వారిని తీసుకొని వస్తాడు ఈ దేశం మీదకి. సో పర్షియాతో పాటు అంటే ఇరాన్తో పాటు మిగతా దేశాలు అన్నీ కలిసి కట్టుగా ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తాయి. ఇంకా అప్పుడు ఆ యుద్ధంలో దేవుడు వారికి ఇశ్రాయేలీలకు ఎట్లా జయమిస్తాడో దాని గురించి ప్రవచనాలు చెప్తున్నాయి. ఇప్పుడు కొంతమంది ఇదే జరగబోతోంది అని అంటున్నారు. మిగతా వారు ఇప్పుడే చెప్పలేం, ఇప్పుడే అది జరుగుతున్నట్టు మేము భావించట్లేదు అంటున్నారు. కనుక దాంట్లోనికి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. 2 విషయాలు మనం చదివినటువంటి కీర్తనలో 83వ కీర్తన. ఒకటి, ఇశ్రాయేలు స్పందన ఏమై ఉండొచ్చు. అందరూ మరి చాలా జాగ్రత్తగా ప్రతి నిమిషము ఇశ్రాయేల్ మీద దృష్టి పెట్టి, అటు మిలిటరీ స్ట్రాటజిస్టులు, ఇటు పొలిటికల్ అనలిస్టులు, అటు గ్లోబల్ గవర్నెన్స్లో కీ పొజిషన్స్లో ఉన్నటువంటి నాయకులు కనిపెట్టి చూస్తున్నారు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇశ్రాయేల్ యొక్క చరిత్ర, ఇశ్రాయేల్ యొక్క ఫిలాసఫీ ఏంటంటే టిట్ ఫర్ టాట్, దెబ్బకి దెబ్బ. అది వారికి మొదటి నుండి ఉన్నటువంటి ఫిలాసఫీ. అది వారి యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి న్యాయ విధానం. కనుక నా విశ్వాసము లేకపోతే నేను అనుకునేది ఏంటంటే, ఇశ్రాయేల్ తప్పకుండా ఎదురుదాడి చేస్తుంది, తిరుగుదాడి చేస్తుంది, పగ తీర్చుకుంటుంది. ఏ రకంగా, ఎప్పుడు, ఏ స్థాయిలో ఎవరు చెప్పలేరు. కాకపోతే వారికి ఉన్నటువంటి ఒక ధర్మశాస్త్ర విధి ఏంటి అంటే లా ప్రకారం వారికి ఇవ్వబడినటువంటి ఒక డిక్టాట్ ఏంటి అంటే, లేవియాకాండం 24వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు.
సో దేవుడు ఖచ్చితంగా ఇశ్రాయేలీలకు మోషే ద్వారా దీన్ని చెప్పాడు, కనుక వారు దీన్ని పాటిస్తారు. ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టం పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగు వానికి కలంకము కలుగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరుగగొట్టబడిన దాని విషయంలో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను, పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కలంకము కలుగజేసినందున వానికి కలంకము కలుగజేయవలెను. జంతువును చావగొట్టిన వాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను. సో ఇది ఇశ్రాయేలీలకి తెలుసు. అందుకనే ఇశ్రాయేలీలు చరిత్రలో ఎవ్వరిని, వారి శత్రువులను విడిచిపెట్టలేదు. చివరికి ఇశ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్గా ఒక స్త్రీ, గోల్డా మేయర్ అనేటువంటి స్త్రీ, ఎంతో ధైర్యం సాహసం కలిగిన స్త్రీ ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేల్ యొక్క శత్రువులు ఎవరైతే విదేశాల్లో దాక్కున్నారో, ఈమె ఇంటర్నేషనల్ లాని కూడా పట్టించుకోకుండా, ఏ దేశాన్ని ఖతారు చేయకుండా మొసాద్ని ఆ దేశంలోనికి రహస్యంగా పంపి ఆ దేశంలో ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క శత్రువులను అసాసినేట్ చేయించి, అంటే వారిని ఆ దేశంలో వారి యొక్క సావరినిటీని లెక్క చేయక, ఆ దేశ సార్వభౌమ హక్కును లెక్క చేయక, అధికారం లెక్క చేయక, వారి దేశంలో ఆ వ్యక్తుల్ని చంపేసి ఎవరికి తెలియకుండా మొసాద్ వెనక్కి తిరిగి వచ్చింది. ఇట్లా ఒక దేశం, రెండు దేశం కాదు, డజన్ దేశాల్లో చేసింది. సో ఇశ్రాయేలీల యొక్క ఫిలాసఫీ, సైకీ ఏంటంటే, మాకు వ్యతిరేకంగా నువ్వు లేచావా, మేము నిన్ను మరలా ఎన్నడూ లేవకుండా నేలకి తొక్కుతాం. అది అప్పటి నుండి ఇప్పటిదాకా వారు చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే యూదులు అంటే చాలామందికి దీన్ని బట్టి కూడా కోపము, చాలా ద్వేషం. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ఏం చేయొచ్చు? మిలిటరీ స్ట్రాటజిస్టులు అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పొలిటికల్ యానలిస్టుల ప్రకారం, ముఖ్యంగా ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్ ప్రకారం 3 ఆప్షన్స్ ఉన్నాయని వారు అంటారు. ఒకటి, అటాక్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు. న్యూక్లియర్ వెపన్స్ కొరకు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ని, ఆ స్థావరాలను ఇస్రాయెల్ దెబ్బతీస్తే ఇరాన్ ఇక దేనికి పనికి రాకుండా పోతుంది. అదొకటి. రెండవది, టార్గెట్ ఇరానియన్ కమాండర్స్, మిలిటరీ ఆర్ సైట్స్ ఇన్సైడ్ ఆర్ అవుట్సైడ్ ఇరాన్. సో ఇరాన్ యొక్క ప్రముఖ కమాండర్లు, మిలిటరీ సైట్లు ఇరాన్లో, ఇరాన్ బయట, దాని యొక్క ప్రాక్సీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటిని పూర్తిగా నాశనము చేయడం. తర్వాత స్ట్రైక్ ఇరానియన్ ప్రాక్సీస్, అంటే హెజ్బొల్లా, హూతీ, లేకపోతే హమాస్, ఇట్లాంటి వారిని లేకుండా నేలమట్టం చేయడం. డైరెక్ట్గా ఇరాన్ దేశపు భూభాగంలోనికి వెళ్ళి అక్కడ కొట్టకుండా వాటి యొక్క బలగాలుగా ఉన్న వీటి మీద కొట్టడం. లేకపోతే ఇరాన్ మీదే సైబర్ అటాక్ చేయడం. ఇరాన్ యొక్క ఆ యొక్క సైబర్ నెట్వర్క్ని, అంటే దాని కంప్యూటర్ నెట్వర్క్ని పూర్తిగా ఇది నష్టం పరచడం, అంటే అది మళ్ళా ఒక పురాతన దేశంగా పోయేటట్టు చేయడం. అండ్ ఇంకొక ఆలోచన కూడా ఉంది మరికొంతమంది అనేది ఏంటంటే, ఇరాన్ ఆయిల్ సప్లై ప్రపంచంలో చాలా అధికంగా చేస్తుంది కనుక దాని ఆయిల్ సప్లైస్ని దెబ్బతీయడం. అట్లా చేస్తే ప్రపంచానికి చాలా ఇబ్బంది. మన దేశాలన్నీ కూడా ఇరాన్ నుండి వచ్చేటువంటి ఆయిల్ మీదే ఆధారపడి ఉంటాయి కనుక మన పెట్రోల్ 500కి పోయినా కూడా మనం ఇక ఏమి చేయలేం. ఆ పరిస్థితులు, పరిణామాలు ఇక తప్పకుండా అతిపెద్ద యుద్ధానికి, న్యూక్లియర్ యుద్ధానికి దారి తీయొచ్చు. వెంటనే రష్యా ఇరాన్కి సహకారముగా వస్తుంది. అండ్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేకపోయినా రష్యా ఇవ్వచ్చు అన్నది మేధావుల యొక్క ఆలోచన. ఈ ప్రకారం ఇక ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. సో మనమేం చేయాలి? ప్రే ఫర్ ఇజ్రాయెల్ సెక్యూరిటీ అండ్ సాల్వేషన్. ఇజ్రాయెల్ యొక్క రక్షణ కొరకు, నెమ్మది కొరకు, సురక్షితంగా ఉండటం కొరకు దాని యొక్క పరిస్థితి దేవుడి చేతుల్లో, ఆయన చిత్తములో ఉండనట్లు. సో అదే 83వ కీర్తన 13 నుండి 18 వరకు మీరు గమనిస్తే, నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చెయ్యుము. సో సుడిగాలు వచ్చినప్పుడు ధూళి ఎట్లా లేచిపోతుంది దిక్కు లేకుండా, అట్లా వారిని చెయ్యి ఆ శత్రువుల్ని. అండ్ గాలి ఎదుట ఆకులు ఇట్లా రెపరెపలాడతాయి, ఒక స్థిరత్వం లేకుండా, అట్లా వారిని చెయ్యి. అగ్ని అడవిని కాల్చున్నట్లు, కారు చిచ్చు కొండలను తగులబెట్టున్నట్లు నీ శత్రువులను తగలబెట్టు. నీ తుఫాను చేత వారిని తరుముము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. అంటే ఎంత బలమైన దెబ్బ! దేవుడు వారిని కొట్టాలంటే వారికి భయం కలగాలి, వెన్నులో వణుకు పుట్టాలి.
అండ్ దాని యొక్క పర్యావసనం, దాని యొక్క ఫలితం, రిజల్ట్ ఎట్లా ఉండాలి? ఆసాపు ఎంతగా ఈ రకంగా ప్రార్థన చేసిన చివరికి శత్రువులు కూడా ఏ స్థితికి రావాలో ఆయన ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో మనం కూడా క్రైస్తవులము. అఫ్కోర్స్ ఇది పాత నిబంధన ప్రార్థన. కొత్త నిబంధన క్రైస్తవులు ఈ రకంగా ప్రార్థన చేయకూడదు అన్నది మన అభిప్రాయం, మనకు తెలుసు. కానీ చివరి పాయింట్ గమనించండి. యెహోవా వారు నీ నామమును వెదకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయం. సో వారిని ఎంత దీనస్థితికి, దుస్థితికి తెస్తావంటే అక్కడ వారు దిక్కులేని వారిగా మారినప్పుడు అదిగో ఆయనే నిజమైన దేవుడని నీ వైపు తిరగాలి. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. సో అట్లాంటి పరిస్థితుల్లో వారు రక్షణ పొందుటకు అవకాశము కల్పించమని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఎప్పుడైతే నీవే సర్వలోకంలో మహోన్నతుడు అని వారు ఎరుగుతారో వారు నీ యందు భయము, భక్తి, విశ్వాసం, విధేయత కలిగి ఉండడానికి అవకాశం ఉంది. వారు కూడా రక్షించబడడానికి అవకాశం ఉంది. అప్పటికి వారు ఇమాం మెహదీ వస్తాడు, సమస్తాన్ని చక్కబెడతాడు అనుకోకుండా సర్వాధికారి, సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఆ పని చేయగలడు అని నీ వైపు తిరుగుతారు. సో క్రైస్తవులముగా మనం ఏం ప్రార్థన చేయాలి? దేవుడి వాక్యానికి దేవుడు నమ్మకముగా న్యాయము చేస్తాడు. దేవుడు చెప్పింది దేవుడు చేస్తాడు. సో దేవా, నీ దేశాన్ని సురక్షితంగా కాపాడు, నెమ్మదితో ఇశ్రాయేల్ నుంచు. ఇశ్రాయేల్ మీదికి ఎంతమంది ఏ రకంగా వచ్చినా కూడా నష్టము, ప్రాణ నష్టము కలగకుండా కాపాడు. రెండవది, ఇశ్రాయేలీలు కూడా ఈ టైంలో దేవుడి గురించి ఆలోచించి నిజ దేవుడి వైపు తిరిగి, వారి దగ్గర ఇప్పుడు చాలామంది మెస్సియానిక్ జ్యూస్ ఉన్నారు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి యూదులు ఉన్నారు. వారు పరిచర్య చేస్తున్నారు ఈ రక్షణ లేని యూదులకి. సో వారి ద్వారా నిజమైన మెస్సియా 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు. యేసుప్రభు ఆయన పేరు. ఆయన వారి పాపాన్ని సిలువలో మోసాడు, ప్రాయశ్చిత్తం చేశాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయనే రాజాది రాజు, ఆయనే ప్రభువులో ప్రభు, ఆయనే భూపతులకు అధిపతి. ఆయన్ని ఆశ్రయిస్తే వారు నిజంగా ఆత్మీయంగా రక్షించబడతారు, నిత్య జీవానికి వెళ్తారు. అండ్ ఇక్కడ కూడా ఈ భూ సంబంధమైన యుద్ధాల్లో వారికి ప్రభు జయాన్ని ఇస్తాడు, త్వరలో ఆయన రాబోతున్నాడు కనుక అన్నది వారికి తెలిస్తే ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప నెమ్మది, అండ్ ఎంత హాయిగా వారు నిద్రపోవచ్చు. సో ఈ పని దేవుడు చేయాలని మనం ప్రార్థించాలి. అండ్ ఈ పరిస్థితి ఇప్పుడు ఈ రోజున చూడండి, మన దేశంలో కూడా, భారతదేశంలో కూడా క్రైస్తవ వ్యతిరేకులు కూడా, క్రైస్తవ్యాన్ని దూషించేవారు కూడా ఇది 3వ ప్రపంచ యుద్ధమేమో, ఇది బైబిల్లో చెప్పినటువంటి యుద్ధమేమో అని వార్తల్లో, తర్వాత న్యూస్, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇట్లాంటి వారందరికీ సడన్గా స్పార్క్ వారిలో, వారి యొక్క ఆత్మలో దేవుడు వెలిగించి వారిని తన వైపు ఆకర్షించి వారిని కూడా రక్షించాలని మనం ప్రార్థన చేయొచ్చు. అది మనం చేయాల్సినటువంటి ఒక మూల విషయం. అట్లా చేస్తే దేవుడికి అసాధ్యం ఏమీ లేదు. అది మన కనీస బాధ్యత. 29వ కీర్తన 11వ వచనంలో ఇట్లా ఉంది: యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించు. సో ప్రభు ఈ సమయంలో ఇశ్రాయేల్ యొక్క నాయకత్వానికి, ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకి, డిఫెన్స్ క్యాబినెట్కి, ఐడిఎఫ్కి, అక్కడ ఉన్నటువంటి వారందరికీ సరైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వు, ధైర్యాన్ని ఇవ్వు, బలాన్ని ఇవ్వు, అండ్ ఆ ప్రజలకి సమాధానాన్ని ఇవ్వు. వారిని నీవు నీ యొక్క చిత్తంలో ఉంచుకొని ఆశీర్వదించమని మనము ప్రార్థన చేయుట చాలా అవసరం. అట్లా మీరు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కార్యము చేస్తూ ఉంటాడు. నాకు చరిత్ర జ్ఞాపకం వస్తుంది. యాంటిగోనస్ టోలమీలకి వ్యతిరేకంగా యుద్ధానికి తన సైన్యాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆయన యొక్క సైనిక అధికారి యాంటిగోనస్తో చెప్పాడు, ఓ రాజా, మనకన్నా వారి సంఖ్య చాలా ఎక్కువ, మనకన్నా వారి బలము చాలా ఎక్కువ. సో అప్పుడు రాజు అన్నాడు, యాంటిగోనస్ అన్నాడు, ఈయన చాలా ధైర్యం కలిగినటువంటి సాహసోపేతమైన రాజు. ఆయన అన్నాడు, అవును, సంఖ్య మనకన్నా వారు ఎక్కువ, వారు మనకన్నా బలమైన వారిగా కనబడతారు, కానీ వారందరితో నీవు నన్ను లెక్క కడతావా? నేను మీ వైపున ఉంటే వారందరికన్నా మీకు ఎక్కువ కాదా అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అదే ప్రకారము ఇరాన్ చాలా పెద్ద దేశం. ఇరాన్లో చాలా పెద్ద మరి బలం ఉంది, సంఖ్యాబలం ఉంది, ఆయుధ బలం ఉంది. కానీ ఇశ్రాయేల్ చాలా చిన్న దేశం అయినప్పటికీ అది దేవుడితో ఉన్నటువంటి దేశం, దేవుడిని కలిగిన దేశం. బైబిల్ అంటుంది కదా, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు. సో వీరు యాకోబు సంతతిగా ఆయన ప్రజలుగా ఉన్నారు కనుక దేవుడు వీరి పక్షాన ఉంటే వీరికి విరోధి అవడు. వీరికి ప్రతి యుద్ధంలో దేవుడు విజయం అనుగ్రహిస్తాడు. అట్లాంటి కృప దేవుడు వారికి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. అండ్ అట్లాగే మీరు కూడా మీ యొక్క జీవితం గురించి ఆలోచించండి, మీ యొక్క కుటుంబం గురించి ఆలోచించండి, మీ సంఘం గురించి ఆలోచించండి.
మరి భూలోకానికి అంతము ఎక్కువ దూరంలో లేదు, అండ్ యేసు రాకడ అతి సమీపంలో ఉంది. అండ్ దీంట్లో ఆ రెండింటికి సంబంధం లేకుండా మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకి తెలియదు కనుక మనము దైవ సంబంధముగా ఆయన యందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడి నిత్య జీవానికి వారసులముగా సురక్షితమైన ఆ స్థితిలో ఉండుట చాలా అవసరం. ఆ స్థితిలో ఉంటే దేవుడి పట్ల భయము, భక్తి, వాక్యానికి విధేయత చూపి వాక్యం ద్వారా మనల్ని మనము పటిష్టపరుచుకొని ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుంటామనే స్థితిలో ఉండుట అది మన ధన్యత. ఆ ప్రకారం మీరు అందరూ ఉంటారని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరొకసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే పాడ్కాస్ట్లో మనం కలుసుకునేంత వరకు మర్చిపోవద్దు. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. ఎందుకంటే ఇప్పుడంతా లోకంలో మనకి విజయం ఇచ్చేటువంటి ఏకైక సాధనం పరలోకం నుండి వచ్చిన దేవుని వాక్యం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.